నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశంలో రాజకీయ సమీకరణాలు, అట్లాగే బీజేపీ దుందుబి, దీని నుంచి చూసుకుంటుంటే మనకి 2025లో ఢిల్లీలో రెండు క్యాపిటల్స్, ఒకటేమో ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటాము, ఇంకోటేమో పొలిటికల్ క్యాపిటల్ అంటాము. ఈ రెండిట్లోనూ బీజేపీ తన స్థావరాన్ని ఏర్పరచుకుంది. సో చేసుకున్న తర్వాత ఇంక బీజేపీకి తిరుగులేదేమో, అది ఒక ప్రత్యేక శక్తి కింద ఎదుగుతుందని చెప్పేటువంటి వివరణలు మనకి ప్రెస్ నోట్ ద్వారా వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే మెయిన్గా చూస్తారంటే బీజేపీని సౌత్ ఇండియాలో ఏ విధంగా బలోపేతం చేస్తారనేటువంటిది. ఎందుకంటే బీజేపీ యాజ్ ఏ అలయన్స్ పార్ట్నర్ కింద ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగిలిన చోట్ల కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయి ఇప్పుడు మళ్ళీ పట్టుపట్టించడానికి ట్రై చేస్తుంది. దీంట్లోనే మనకి రీసెంట్గా ఈ తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే అలయన్స్ ఏర్పడిపోతుందా? ఎందుకంటే రీసెంట్గా మనకి ఏంటంటే ఈ పళనిస్వామి అమిత్ షాని కలిసినట్టుగా విభిన్న వర్గాల ద్వారా మనకి ఈ విషయం తెలుస్తోంది. ఇట్లాగ మొదట్లో అన్నామలై దీని గురించి వ్యతిరేకించిన ఆయన ఇలాంటి ఇనిషియేటివ్ ఒప్పుకుంటారా? ఆయన రోల్ ఏ విధంగా ఉంటుంది? ఈ సమీకరణాలు అంటే తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే సమీకరణం మీద మీ యొక్క అంటే ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక చిన్న వివరణ ఇస్తాను. బేసిక్గా ఒకప్పుడు తమిళనాడు సౌత్ అంతా కూడా కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. 1967లో ఆ యాంటీ హిందీ ఎజిటేషన్ రావటం, లేకపోతే డిఎంకే వచ్చి ఉండేది కాదు. అది పాపులర్గా జనంలోకి వెళ్ళిపోవడంతో దాన్ని బేస్ చేసుకొని డిఎంకే పవర్లోకి వచ్చింది. సరే, పవర్లోకి వచ్చి కొన్నాళ్ళు అన్నాదురై కొనసాగిన తర్వాత కరుణానిధి వచ్చాడు. డిఎంకే పవర్లోకి రావటంలో ఎంజీఆర్ రోల్ చాలా ఇంపార్టెంట్. బికాస్ అప్పటికే చాలా పాపులర్ సినిమా యాక్టరు, చాలా సపోర్ట్ చేశాడు. కరుణానిధి అతన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించేటప్పటికి ఇద్దరి మధ్య రిఫ్ట్ వచ్చింది. అతను సపరేట్ పార్టీ పెట్టడం, అది మళ్ళా స్వీప్లో వచ్చేయటం, దానిని కంటిన్యూ చేసింది ఎవరు? జయలలిత. ఎందుకు చేయగలిగింది? ఎంజీఆర్కు వారసులు లేరు కదా. ఆమెను తన లెజిటిమేట్ వారసురాలిగా ప్రకటించాడు కాబట్టి షీ కుడ్ టేక్ హోల్డ్ ఆఫ్ ఇట్ అండ్ రన్ ది పార్టీ. లేకపోతే అక్కడనే అయిపోయి ఉండేది. చేసిన తర్వాత ఇప్పుడు ఆమె పోయిన తర్వాత ఆమె ఎవరిని లెగసీ వదలలే. సో పార్టీ అట్లా ఉంది. దాన్ని ఎవరు కావాల్సి ఉంటే వాళ్ళు తీసుకోవడానికి చూస్తున్నారు. కొంతకాలం శశికళ ట్రై చేసింది, ఫెయిల్ అయింది, ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ పళనిస్వామి, పన్నీర్ సెల్వన్ వీళ్ళందరూ ఉన్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆర్గనైజేషనల్గా స్ట్రాంగ్గా ఉంది. యాంటీ డిఎంకే ప్లాట్ఫామ్ను గట్టిగా క్యాప్చర్ చేసింది ఏఐడిఎంకే. సో ఏఐడిఎంకే బీజేపీ కలిసినంత వరకు బాగానే ఉండింది వాళ్ళకు. సరే, జయలలిత ఉన్నంత వరకు స్టాలిన్కు ఛాన్స్ లేకుండా పోయింది. జయలలిత ఉన్నప్పుడు 2014లో జరిగిన ఎలక్షన్లలో కూడా స్టాలిన్ గెలుస్తాడన్న ఫైనల్గా ఆమె గెలవటం జరిగింది. 2014కు ముందు అనుకుంటా, ఇది దీంతో పాటు జరిగినట్లేదు. నెక్స్ట్ జరిగిన ఎలక్షన్లో కూడా అప్పటికి కూడా స్టాలిన్కు పెద్దగా ఇది లేదు. బట్ మొత్తం మీద ఏఐడిఎంకే బార్జిల్లో ఓడిపోయింది, స్టాలిన్ వచ్చేశాడు. మొన్న 2024లో జరిగిన ఎలక్షన్లో కాన్షియస్గానే అలయన్స్కు పోకూడదు అనేటటువంటి డెసిషన్ బీజేపీ తీసుకున్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే స్వయంగా ఆ రాష్ట్రంలో ఎదుగుదామనేటటువంటి అజెండా పెట్టుకోవటం, మిగిలిన రాష్ట్రాలతో భిన్నంగా ఒక కమిటెడ్ ఆనెస్ట్ లీడర్ ఒకడు దొరకటం అన్నామలై రూపంలో, అండ్ విల్లింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ప్రచారం చేయటం, తిరగటం అంతా చేశాడు. చేసి బాగా పార్టీని ముందుకు తీసుకుపోయినాడు. ఎంత ముందుకు తీసుకుపోయినా అంతకుముందు ప్రెసెన్స్ లేని పార్టీ కాబట్టి ఒక 10% ఓటు రావటమే కష్టమైంది. బట్ 10% తమిళనాడులో రావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఓ టెస్టింగ్ అయింది. 2024లో గెలవకపోయినా బీజేపీకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే టెస్టింగ్, దాని లెవెల్ ఎంత అనేది 2024లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు ఏఐడిఎంకేతో వాళ్ళు కలిసిపోయి ఉండాల్సింది. కలిసిపోయి ఉంటే ఒక రకంగా
ఇతరుల మీద అంతగా ఆధారపడాల్సిన అవసరం లేనంత మెజారిటీ వచ్చి ఉంటుండేది. ఇంకో 10-15 సీట్లు అక్కడ వచ్చాయనుకో, 2045 దగ్గర ఆగారు, 70 50-60కి వచ్చాయనుకో, ఇంకో 10 స్నో ఇష్యూస్. బట్ అది ఒక మిస్టేక్, ఒక రకంగా స్ట్రాటజిక్ మిస్టేక్. ఇంకో రకంగా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసుకున్నారు. ఇప్పుడు ఆన్ దేర్ ఓన్ తమిళనాడులో వెంటనే పవర్లోకి వచ్చే పరిస్థితి లేదు అనేది తేటతెల్లమైంది. సో అలయన్స్లో పోతే మాత్రం మంచి ఎఫెక్ట్ ఉంటుంది. తమిళనాడు ప్రజలు కూడా ఏంది ఆంధ్ర ప్రజల్లా కానీ ఇటు స్వీపిస్తారు, అటైతే అటు స్వీపిస్తారు. ఇప్పుడు ఈ ఉన్న కొద్ది కాలంలోనే స్టాలిన్ ఎంత డిస్క్రెడిట్ కావాలో అంత డిస్క్రెడిట్ అయినాడు. హై లెవెల్ ఆఫ్ కరప్షను, లిక్కర్ స్కాము, అన్ని స్కాములు, అండ్ ఎవరు కూడా పెద్దగా ఆనెస్టు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు లేరు. అందుకని దాని నుంచి గెట్ ఓవర్ కావడానికి ఈ డీలిమిటేషను, హిందీ, ఈ ఇష్యూస్ అన్నీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఎమోషనల్గా ప్రజలను ఛార్జ్ చేద్దామని. బట్ అది పెద్దగా సక్సెస్ కావట్లే. ఇంకో రకంగా వీళ్ళకు ఒక స్ట్రెంగ్త్ ఉన్నదనేది ప్రూవ్ చేసుకున్నారు, 10% స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏఐడిఎంకేతో నెగోషియేట్ చేయడం ఈజీ అవుతుంది. 50-50యా 60-40యా ఆ రేషియోలో బీజేపీ తప్పకుండా ఏఐడిఎంకేతో నెగోషియేట్ చేసుకోవచ్చు. నెగోషియేట్ చేసుకొని స్టెబిలైజ్ అయితే ముందు డిఎంకేను పంపించేయాలి. దట్ షుడ్ బి దేర్. అది సాధ్యం, ఈజీగా అయిపోతుంది. ఈ తడవ ఎలక్షన్స్లో వీళ్ళిద్దరు గెలిస్తే మాత్రం డిఎంకే ఓడిపోవటం ఖాయం. ఓడిపోయి వచ్చిన తర్వాత ఒకటి ఏఐడిఎంకేలో అంత స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. జయలలిత వెళ్ళిన తర్వాత ఎవరిని డెవలప్ కూడా కానివ్వలేదు ఆమె. కాబట్టి ఏఐడిఎంకే పెద్దగా ప్రాబ్లమ్స్ బీజేపీ క్రియేట్ చేయకపోవచ్చు. ప్రజలలో గనక బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ కనుక రాగలిగితే ఏఐడిఎంకే బీజేపీని యాజ్ ఏ మేజర్ పార్ట్నర్గా ఒప్పుకున్నా కానీ ఆశ్చర్యం లేదు, ఉండిపోవచ్చు. అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది స్లోగా స్ప్రెడ్ కావటానికి రాష్ట్రంలో. అండ్ దెన్ ఆక్యుపై ది మెయిన్ అపోజిషన్ స్పేస్ ఆర్ రూలింగ్ స్పేస్కు వీలవుతుంది. సో ఈ తడవ ఎలక్షన్లో ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేస్తాం అనేటటువంటిది మంచి నిర్ణయమే. ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. స్టాలిన్కి ఇది ప్రమాదకడియాలి. వీళ్ళిద్దరూ కలిసారంటే మాత్రం స్వీప్ వచ్చిన ఆశ్చర్యం లేదు రేపు ఎలక్షన్స్లో. సో మరి విభిన్న అంశాల్లో ఈ మీటింగ్ ఏ విధంగా రూపకల్పన చేస్తుంది అనేది మనము చూడాల్సి వస్తుంది. నమస్కారం.